వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. ఏంటి ఇవాళ డ్రెస్సింగ్ లుక్ అంతా మారిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇవాళ ఒక కొత్త ప్లేస్కి మనం మీకు అది చూపించాలని చూస్తున్నాను ఎప్పటి నుంచో. అది ఎక్కడ అంటే హైదరాబాద్లో ఉండే మదీనాగూడ దగ్గర ధర్మపురి క్షేత్రం ఒకటి గుడి ఉంది. సో మనం అక్కడ స్పెషల్స్ ఏంటిది, ఏ సంగతి అనేది ఇక్కడ చెప్పాను. అక్కడ పోయినాక మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఓకే గాయస్, మనం ఇప్పుడు ధర్మపురి టెంపుల్కి పోతున్నాము. సో ఇక్కడ విశిష్ట ఏంటంటే ఒకే చోట్లో ఒక 5-6 గుళ్ళు ఉంటాయి ఒకే ప్లేస్లో. సో దర్శనం చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అక్కడ ఆడుకోవడానికి, పిల్లలకి ఆడుకోవడానికి కొంచెం గార్డెన్ టైప్ లాగా ఉంటుంది. కొంచెం కుర్చీలు, అక్కడ ధ్యాన మందిరం, ఇలా చాలా ఉన్నాయి. కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. ఇది గుడి చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు అనుకుంటున్నా. సో అందుకోసమే నేను ఇది ఒక వీడియో నేను తీశాను. ఓకే, ఈ టెంపుల్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది, దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది, అయ్యప్ప, ఇంకా సరస్వతి టెంపుల్ ఉంటుంది, శివుడు టెంపుల్ ఉంటుంది, వినాయకుడు, ఇలా చాలా రకరకాలుగా ఉంటాయి. ఇంకా ఏదో నాగపూర్ బాబాయ్ ఉన్నారట, అన్నీ ఉంటాయి. మిస్ అవ్వకండి. ఓకే, నేను మంచి ఎండలో పోతున్నా హెల్మెట్ పెట్టుకొని. హాయ్ గాయస్, సో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. అండ్ మనం ఇప్పుడు ధర్మపురి క్షేత్రంకి వచ్చాము. సో అటు నా బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటంటే అది గోశాల అంటారు కదా, అది. ఓకే, ఇంకా ముందు చాలా ఉన్నాయి బ్యాక్ సైడ్, చూద్దాం. ఓకే, లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. గాయత్రి దేవి, సారీ, జ్ఞాన సరస్వతి దేవి, ఆది శంకరాచార్యులు. అవునా? మళ్ళీ మెట్లకి పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు. నెక్స్ట్ వచ్చాను కొత్తగా కనిపిస్తుంది గుడి. అది వచ్చి మొన్న 7వ తారీఖే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. స్ఫటికలింగం శివాలయం. ఓకే ఓకే, వెరీ గుడ్ అండి. అక్కడ లింగేశ్వర కొత్తది, ఆత్మలింగేశ్వరుడు. ఓకే ఓకే, నేను చూడలేదు అది. వరాహ రూపం దైవవరీష్టం, వరాహ రూపం దైవవరీష్టం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం. పరమేశ్వర చూడరా, ఎటు చూడరా, ఈశ్వర పరమేశ్వర ఇది ఇండియన్ మ్యాప్. ఇది చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, ఎంత విశాలంగా ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ చూడండి.
ధర్మపురి క్షేత్రం ఖచ్చితంగా మీరు రావాలి, ఖచ్చితంగా ఒకసారి రావాలి. ఓకే. గైస్ వచ్చేసి గోశాల అన్నమాట. కౌస్ ఉన్న ప్లేస్ అంతా చూడండి. ఇదంతా చాలా బాగుంది. మీరు వస్తే ఖచ్చితంగా నేను అట్టి పనులు సంథింగ్ అని తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పోతున్నాం. అట్లాంటిదే ఏడుకొండలు ఎక్కినట్టుగా. ఓకే, వెళ్దాం పదండి. చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట, స్వామి ఎంట్రన్స్ అన్నమాట. ఎంత నీట్గా గుడ్ లుకింగ్, ఎంత బాగుందండి అసలు. నాకు మాట రావట్లేదు, ఎంత బాగుంది అసలు. ఓకే, క్లాట్ ఉంది కదా. అది వచ్చేసి ఆత్మల లింగం, భైరవ సాహిత్య జ్యోతిర్య ఆత్మలింగేశ్వర టెంపుల్. అది కొత్త కట్టారట. అది చూద్దాం, అది మన గరుడు మంత్రులు కావచ్చు. గణపతి దేవుని ఇలా పెట్టారు, మంచిగా పెట్టాలి. చూడండి, మంచి నీట్గా పెట్టి పూలు వేసి కొబ్బరిగా కొట్టి పెట్టే బాగుంటుంది కదా. ఆహా, ప్రశాంతంగా, ఇదొక కొత్త ప్రపంచంలాగా ఉంది. అయితే వెళ్దాం పదండి. కోతుండవు కదా, కోతుంటే కష్టం. ఓ నమో వెంకటేశాయ, ఓ నమో వెంకటేశాయ, ఓ నమో వెంకటేశాయ. వావ్, ఏం పూలు ఇవి. ఓ నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు. మామూలుగా కాలవడం లేదు, చాలా కలుతుంది. ఇదండి, ఇది ఆత్మలింగేశ్వర టెంపుల్. అది సో మొత్తం కనిపిస్తుంది ధర్మక్షేత్ర ఏరియా అంతా. ఎంత కాలుతుంది అంటే ఘోరం కాలుతుంది. ఎంట్రన్స్. అమ్మో, ఇది ఎంట్రన్స్ అనమాట. వెంకటేశ్వర స్వామి క్లోజ్ చేసి ఉంది. ఓ నమో వెంకటేశాయ. గజేంద్రుడు, గజనాన, చాలా బాగుంది కదా. అరే అడుగుంది ఇంకోటి, సరే.
ఈశ్వరుడే చేసినాడు కొత్త కారణే సాక్ష్యమిదే సాక్ష్యమిదే లింకేశ్వర స్వామి టెంపుల్ అండి. సో క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతుంది. ఓకే, వచ్చేసి మనకి ధ్యాన మందిరం అండి. ఇది మంచి దశ వేసుకున్న తర్వాత మంచిది, ఇక్కడ మంచిగా మనం ధ్యానం వేసుకోవచ్చు ప్రశాంతంగా. బాగున్నది చూడు, గార్డెన్ కూడా ఎంత నీట్గా ప్రశాంతంగా సూపర్ ఉంది కదా. పెద్ద మన ధ్యాన మందిరం ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఇన్సైడ్ ఎంత బాగుంది, బాగుంది కదా ధ్యాన మందిరం. బయట ఇది చూడండి ఎంత బాగుంది. శ్రీ కోటేశ్వర ఫ్రీ హోమ్ క్లినిక్ ఉంది ఇక్కడ ఎవరి థర్స్డే 9 AM to 12 PM ఇక్కడ. వావ్ సూపర్. ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ఎండలు తట్టుకోలేక చూడండి నా కాలు ఎట్లా అయిపోయింది చూడండి. వేడికి తట్టుకోలేక మాత్రం మస్తు ఉన్నది, చాలా ఉందండి. అయితే మన చెప్పులు వేసుకుని అక్కడ గుడికి తిరిగి పోవాలి. ఇంకొకటి విచిత్రమైన టెంపుల్ ఉంటున్నది, అక్కడికి మనకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వ్లాగ్కి. అంతవరకు బాయ్. చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే కాజు షేక్ ఆపిచ్చాను, నా వల్ల కాదు ఇక ఆ ఎండకి ఏదో తాగాల్సింది, ఇక ఫిక్స్ అయిపోయినా. ఇక చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సూపర్ ఉంది అసలు నిజంగా. టేస్ట్ చేద్దాం ఒకసారి. ఐస్ క్రీమ్, కాజు మిల్క్ షేక్, వావ్. ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది అనుకో.